హలో అందరికి వెల్కమ్ టు పిఆర్ స్టూడియోస్. ఈ రోజు మనం రీసెంట్ గా రిలీజ్ అయిన ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అసలు తమిళ్లో ఇడ్లీ కడాయి అని పేరు, కానీ తెలుగులో ఇడ్లీ కొట్టు అని రిలీజ్ చేశారు. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా సినిమా హైలైట్స్, బలహీనతలు అన్ని మీతో షేర్ చేస్తాను. స్టోరీకి వస్తే సినిమాలో హీరో మురుగన్ తండ్రి శివకేశవులు గ్రామంలో చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతుంటారు. మురుగన్ అయితే తన కళలు నేర్చుకోవడానికి బ్యాంకాక్ కి వెళ్ళిపోతాడు. కానీ ఓ సీన్ తర్వాత అతను తిరిగి గ్రామానికి వచ్చి తన తండ్రి యొక్క ఇడ్లీ కొట్టుని కొనసాగించాల్సి ఇక్కడ నుండే అస్సలు కాంట్రాస్ట్ మొదలవుతుంది. ఫ్యామిలీ బాండింగ్, వ్యాపారం మీద గర్వం, రూట్స్ కి తిరిగి వెళ్ళడం అన్నవి కథలో మెయిన్ పాయింట్స్. పాజిటివ్స్ కి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. విలేజ్ వాతావరణం, తండ్రి కొడుకుల ఎమోషన్స్, కొన్ని సీన్లు చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. రాజ్ కిరణ్ గారి యాక్టింగ్ అద్భుతం. ఆయన సీన్స్ కి ఎమోషనల్ డెప్త్ చాలా వచ్చింది. ధనుష్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఓవర్ ది టాప్ కాకుండా చాలా న్యాచురల్ గా నటించాడు. ధనుషే ఈ సినిమాకి పూర్తిగా హార్ట్ అండ్ సోల్. ఆయన మురుగన్ పాత్రలో చూపించిన మార్పు, బ్యాంకాక్ లో లైఫ్ లీడ్ చేసే యువకుడు నుంచి గ్రామానికి తిరిగి వచ్చి తండ్రి ఇడ్లీ కొట్టు బాధ్యతలు తీసుకునే అబ్బాయి వరకు చాలా న్యాచురల్ గా కన్విన్స్ చేశారు. తన డైలాగ్ డెలివరీ చాలా సింపుల్ కానీ ఇంపాక్టబుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన కన్నీళ్లలో మనకి ఆ బాధ, ఆ ప్రేమ, ఆ తండ్రి మీద ఉన్న అటాచ్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫైట్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ లోను, సాఫ్ట్ ఎమోషనల్ సీన్స్ లోను ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్లెండ్ అవ్వడం ఈ సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంత్. చాలా మంది హీరోలు ఎమోషనల్ సీన్స్ లో కాస్త ఓవర్ యాక్ట్ చేస్తారు, కానీ ధనుష్ మాత్రం సబ్టిల్ గా, రియలిస్టిక్ గా ఎమోషన్స్ చూపించి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు. నిత్య మీనన్ పాత్ర బాగుంది. చిన్న పాత్ర అయినా ఆమె స్క్రీన్ లో వచ్చినప్పుడు ఒక ఫ్రెష్నెస్ కలిగించింది. ఆమె నటన చాలా సున్నితంగా, న్యాచురల్ గా ఉంటుంది. శాలిని పాండే రోల్ లో ఎమోషనల్ ఇంపాక్ట్ బాగానే వచ్చింది. ఆమె కొన్ని సీన్స్ కి లైఫ్ ఇచ్చింది. కొన్ని సాంగ్స్, బీజిఎం లో ఎమోషన్ సరిగ్గా వర్క్ అయ్యాయి. నెగిటివ్స్ కి వస్తే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంది. కొంచెం రొటీన్ డ్రామా లాగా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫోర్స్ చేసినట్టు ఫీల్ అవుతాయి. నిత్య మీనన్, శాలిని పాండే లాంటి మంచి ఆర్టిస్టులు ఉన్న వారికి సరైన స్కోప్ ఇవ్వలేకపోయారు. కథ కొత్తగా ఏం లేదు, ఇది వరకు చూసిన ఫీల్ వస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్ కి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. విలేజ్ లొకేషన్స్ అందంగా చూపించారు. మ్యూజిక్ పరంగా కొన్ని సీన్స్ బాగానే సెట్ అయింది, కానీ ఆల్బమ్ గా గుర్తుపోయే పాటలు లేవు. డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ లో బలంగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో జోరు తగ్గింది. పర్ఫార్మెన్సెస్ కి వస్తే ధనుష్ తన రోల్ ని బాగా నెత్తుకున్నాడు. రాజ్ కిరణ్ గారి నటన సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచింది. నిత్య మీనన్ తన చిన్న పాత్రలోనే హైలైట్ అయింది, మంచి డెప్త్ ఇచ్చింది. శాలిని పాండే ఎమోషన్ సీన్స్ లో బాగా కన్విన్స్ చేసింది. అరుణ్ విజయ్ కూడా సపోర్ట్ రోల్ లో బాగానే చేశాడు. ఫైనల్ గా ఈ మూవీ అనాలిసిస్ కి వస్తే మొత్తానికి ఇడ్లీ కొట్టు ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేసిన సినిమా. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో రొటీన్ స్టోరీ వల్ల ప్రభావం తగ్గుతుంది. యాక్టర్స్ పరంగా రాజ్ కిరణ్, ధనుష్ బలంగా నిలిస్తే నిత్య మీనన్, శాలిని పాండే మంచి ఫ్రెష్నెస్, ఎమోషన్ జోడించారు. ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్లకు ఒక్కసారి చూడదగ్గ సినిమా. నా రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 2.75. ఇదే నా ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ. మీకు ఈ సినిమా నచ్చిందా లేదా నాలాగే సెకండ్ హాఫ్ లో స్లో అనిపించిందా కమెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.